హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి. నేనైతే ఈరోజు చాలా సింపుల్గా వెజిటేబుల్ రైస్ అయితే చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే బిర్యానీ ఆకులు, లవంగాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తీసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్, టమోటా, బీన్స్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇంకా పసుపు, అలాగే అలసందలు, ఇంకా బఠానీ గింజలు, మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని అవి బాగా చిట్లిన తర్వాత మనం ముందుగా తీసుకున్న జీలకర్ర, అలాగే చెక్క, లవంగం, ఇంకా ఉల్లిపాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా, ఇలా అన్నీ వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, టమోటా, క్యారెట్, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అయితే చేసుకోవచ్చండి. మనకి కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు, లేదంటే టైం లేనప్పుడు ఇలా చాలా ఈజీగా అయితే ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, ఇది బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది. ఇంకైతే కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అన్నిటికీ సాల్ట్ వేస్తే అంత బాగోదన్నమాట. చూసారు కదా, ఇలా బాగా అటు ఇటు తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అడుగంటేస్తుంది కాబట్టి. ఎంత ఆయిల్ వేసినా కూడా అప్పుడప్పుడు మధ్యలో మిక్స్ చేయాలన్నమాట. ఇలా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ చేసినాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అదైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, లేదంటే టేస్ట్ అయితే రాదనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసాం కాబట్టి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇంకైతే కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేయడం వల్ల అడుగంటకుండా అలాగే ఎర్రగా వేగడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకైతే మనం ముందుగా తీసుకున్న బఠానీ గింజలు, అలాగే అలసందలు అన్నీ వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ముందే చెప్పాను కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల అవి ఎర్రగా వేగుతాయి, అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకైతే ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే 2 గ్లాసెస్ అయితే బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయండి. మీకు ముద్దగా కావాలంటే ఒక 3 గ్లాసెస్ తీసుకోవచ్చు. నాకైతే పొడిగా రావాలి కాబట్టి నేనైతే 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నానండి. గ్లాస్కి ఒక 2 గ్లాసెస్, మామూలుగా మనం రైస్ చేసుకున్నట్లేనండి. ఇలా వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 4 విజిల్స్ వస్తే చాలు, లేదంటే 6 విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత విజిల్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేశాక ఇలా స్మెల్ అయితే అదిరిపోతుందండి. చూసారు కదా ఎంత టేస్టీగా, ఎంత బాగా వచ్చిందో. దీంట్లో కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా వరకు యాడ్ చేస్తాను, నేనైతే యాడ్ చేయలేదు. ఇలా చూస్తే నాకైతే పొడి పొడిగా వచ్చింది. చూసారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతలోపు బాయ్ ఫ్రెండ్స్. బాయ్.